దేశంలో ఏ ప్రధాన మంత్రికి లేని రికార్డు మన ప్రధాని మోడీ సార్ కొట్టిండు. ముచ్చటగా మూడోసారి ప్రధాని కుర్చీలో కూసుంటుండు. ఎల్లుండే సార్కు పట్టాభిషేకం కార్యం ఉన్నది. ఈసారి బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా. పొత్తుల పార్టీలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ఇవాళ పాత పార్లమెంట్ కాడ మీటింగ్ పెట్టుకొని మోడీ సార్ను బీజేఎల్పీ లీడర్ గా ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమోళ్ళు. మొత్తానికి మోడీ సారే మళ్ళా దేశాన్ని ఎలబోతుండు. అనుకున్నన్ని సీట్లు రాకపోయే వరకు పొత్తుల పార్టీల మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలా ఇప్పుడు ఆంధ్ర సీఎం బాబు సార్దే పై చేయి ఉన్నది. కూటమిలా రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నది. అటెనక 14 సీట్లతోటి బీహార్ సీఎం నితీష్ సార్ పార్టీ ఉన్నది. అందుకే వాళ్ళని పక్క పొంటే కూసబెట్టుకున్నాడు మోడీ సారు. ఇక ఇదే మీటింగ్ కు మన పవనాల్ సార్ కూడా పోయిండు. మోడీ సార్ ను ఆకాశానికి ఎత్తిండు. అదే రీతిన బాబు సార్ కూడా మోడీ సార్ ను పొగడ్తల జడివానల ముంచిండు. మోడీ చేయబట్టే దునియా మీద దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అనుకొచ్చిండు. భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చిండు అన్నాడు. అందరు వచ్చినట్టే అని సై చూసుకొని బీజేఎల్పీ నేతగా మోడీ సార్ ను ఎన్నుకునే కార్యం చేసుకుర్రు. రాజ్నాథ్ సింగ్ మోడీ సార్ ను బీజేఎల్పీ నేతగా ప్రకటించగానే కూటమోళ్ళంతా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక వీళ్ళందరు సంతకాలు తీసుకొని పోయి మోడీ సార్ రాష్ట్రపతి మేడానికి ఆ కాగితం అప్పచెప్తాడు. ఇక ఎల్లుండి మోడీ సారు విమానం తినే కార్యం పెట్టుకుండు. ఈ కార్యానికి కూడా మన పాలు దేశాల ప్రెసిడెంట్లు అందరిని పిలిచిండు మోడీ సారు. అట్లనే కూటమి రాష్ట్రాల లీడర్లను సీఎంలను కూడా రమ్మని ఆహ్వానాలు పంపిర్రు. మరి మూడోసారి పీఎం అయిండు. సార్ కు శుభాకాంక్షలు గాని 75 ఏళ్ల తర్వాత ఎవ్వల్ కాళ్ళు సొంతంగా పాలిటిక్స్ లకెళ్లి రిటైర్ కావాలని మోడీ సారే అన్నాడు. మరి అన్నమాట మీదకెళ్లి సార్ దిగిపోయి వేరేటోళ్ళని ఎక్కిస్తాడా, ఎల్లకాలం సారే ఉంటాడా అన్నది చూడాలి. ఈ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏ టూరేగుతలేదు కదా. ఇప్పటికీ తెలుగు సీరియల్ లెక్క అట్లా నడుస్తూనే ఉన్నది. మూడొద్దులాయే ఇంకా ఎటూ దేవతలేదు లెక్కింపు. చెల్లని ఓట్లను ఏరి ఎలిమినేషన్లు చేసే వరకు ఆఫీసర్ల జబ్బలు గుంజుతున్నాయట పాపం. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కంటే పార్క్ లో కూర్చొని పల్లి బఠానీ లెక్క పెట్టే పరిణామం ఉన్నది కదా. అరే ఎంత గోడుస్తలేదు లెక్కింపు. 3 వద్దులాయే లెక్క పెట్టి కౌంటింగ్ కేంద్రంలకు చేతులు గుంజుతున్నాయి గాని ఇంకా కథమైతలేదు. చెల్లని ఓట్లను ఏరి ఎలిమినేషన్లను తీసి పక్కకు పెట్టి ప్రాధాన్యత ఓట్లను పక్కకు పెట్టి లెక్క పెడుతుండే వరకలా షీ ఏం పాపం చేసుకుంటే ఈ కౌంటింగ్ కేంద్రాల డ్యూటీ పడ్డదరా మనకు అని మస్తుగా తిట్టుకుంటారట మనసులా. ఇక వాళ్ళలో అట్లుంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళలో వేరే ఉన్నది. మా రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లను తీర్మానం వలన ఖాతాలు వేస్తున్నారు. అందుకే మల్లన మెజార్టీ బాగున్నది. కౌంటింగ్ వాళ్ళు కుట్రలు చేస్తుర్రు. 3వ రౌండ్ ఓట్ల కౌంటింగ్ లో కుట్రలు చేసిర్రు. మా ఓట్లను కూడా కాంగ్రెస్ ఖాతాలు వేసిర్రు అని గరమైండు రాకేష్ అన్న. కార్పాటులంతా కలిసి సీఈఓ వికాస్ రాజ్ సార్ కలిసి ఫిర్యాదు అయినరు నిన్న. ఇక ఇంకా లెక్కింపు నడుస్తూనే ఉన్నది. ఇలా మా పనికి కూడా వచ్చేటట్టు లేదు లెక్కింపు. ఇక అదట్టుంటే కార్పార్టీ ఆరోపణలను కొట్టిపాడేసిండు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న. మున్పు చేసినట్టే గోల్మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు. ఓటమి కన్ఫర్మ్ అయిందని ఈ తీరులో బండలు ఎత్తేస్తున్నారని మండిపడ్డాడు. మరి చూడాలి ఏం దక్కబోతుందో, లాస్ట్ కు ఎవరు గెలుస్తారో ఏం కథనో.